జ్యోతిబా పూలే ప్రజాభవన్లో రాజీవ్ సివిల్స్ అభయహస్త కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా సివిల్స్ కు ప్రిపేర్ అవుతున్న విద్యార్థులకు సింగరేణి సంస్థ ఆధ్వర్యంలో సీఎం రేవంత్ రెడ్డి ₹1,00,000 ఆర్థిక సహాయాన్ని అందజేశారు. యువత సహకారంతోనే రాష్ట్రంలో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిందన్నారు. అందులో భాగంగా ప్రగతి భవన్ ప్రజాభవన్గా మారిందని తెలిపారు. ఆయన యువతకు ఉద్యోగ ఉపాధి అవకాశాల కోసమే తెలంగాణ సాధించుకున్నామని తెలిపారు. అత్యంత వెనుకబడిన బీహార్ రాష్ట్రం నుంచే అనేక మంది సివిల్స్ కు ఎంపికవుతున్నారు. ఇక్కడ కూడా అలాంటి సహకారం అందించాలనే ఆలోచనతోనే సివిల్స్ అభ్యర్థులకు సహాయం చేస్తున్నట్లు తెలిపారు. ఈరోజు సివిల్స్కు ప్రిపేర్ అయ్యే సందర్భంలో వాళ్ళు ఢిల్లీ లాంటి నగరాలకు వెళ్ళి ఉండడమే కష్టం, అందులో ఖర్చులు భరించాలంటే కూడా ఇబ్బంది అవుతుంది. కాబట్టి సింగరేణి సంస్థ నుంచి ఆర్థిక సహాయాన్ని అందించాలని మొదటి విడత ₹1,00,000 ఒక్కొక్కరికి. ₹1,00,000 సరిపోతాయంటే ఒకవేళ సరిపోకపోవచ్చు. కాకపోతే ఈ ప్రభుత్వము మాకు అండగా నిలబడ్డది, ప్రభుత్వం మమ్మల్ని ఆదుకుంటుంది అని ఒక మీలో ఆత్మవిశ్వాసాన్ని పెంచడం కోసం ఈ కార్యక్రమం చేపట్టడం జరిగింది. అక్కడి నుంచి మెయిన్స్కి ఎంపికైన వాళ్ళు కానీ మెయిన్స్ నుంచి ఈరోజు ఇంటర్వ్యూలకు వెళ్తున్న వాళ్ళని కూడా ఒకసారి భుజం తట్టి మీ ఆత్మస్థైర్యాన్ని పెంచి ఢిల్లీకి వెళ్ళినప్పుడు చిన్న చిన్న ఆర్థికపరమైన ఇబ్బందులు మీకు కలగకుండా ఉండాలన్న ఆలోచనతోని ఈరోజు ఈ ₹1,00,000 నగదు మీకు ఇదొక బహుమతి, ఇది ప్రోత్సాహకం, ఇది ఆర్థిక సహాయం అనే దానికంటే కూడా మీరు సాధించిన విజయాన్ని గుర్తించి ఈరోజు ప్రభుత్వం మీకు ఈ ప్రోత్సాహకాలను ఇస్తున్నది. దీన్ని ఆలంబనగా చేసుకొని మీరు భవిష్యత్ కార్యాచరణను మీరు సిద్ధం చేసుకోవాలి. ఈరోజు మీరు టాప్ ర్యాంక్లో వచ్చి తెలంగాణ రాష్ట్రానికి వచ్చి సేవలు అందిస్తే మంచిది. ఒకవేళ మీరు ఇతర రాష్ట్రాలకు లేకపోతే జాతీయ స్థాయిలో కేంద్ర ప్రభుత్వంలో మీరుండి తెలంగాణ రాష్ట్రానికి అవసరమైన సహకారాన్ని అందిస్తే మరీ మంచిది. ప్రతి ఒక్కరూ ఈరోజు ఇంటర్వ్యూలకు వెళ్ళే 20 మంది కూడా సివిల్స్కు సెలెక్ట్ అవ్వాలని మా వైపు నుంచి సంపూర్ణమైన మద్దతు ఇవ్వడమే కాకుండా తెలంగాణ రాష్ట్రంలో మొదటి సంవత్సరంలో డిసెంబర్ 7, 2023 నుంచి డిసెంబర్ 7, 2024 ఒక్క సంవత్సరాన్ని కులబద్దగా తీసుకుంటే 55,143 ప్రభుత్వ ఉద్యోగ నియామకాలు మన ప్రభుత్వం చేపట్టింది. ఇది భారతదేశంలోనే స్వతంత్రం వచ్చినప్పటి నుంచి ఈనాటి వరకు అత్యధికంగా ప్రభుత్వ నియామకాలు చేపట్టడము. ఇంతవరకు ఏ రాష్ట్రము ఏ సంవత్సరం కూడా ఇన్ని ఉద్యోగ నియామకాలు చేపట్టలేదు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి ఉన్నటువంటి ఒక గొప్ప బలమైనటువంటి సంస్థ ఇది. దీనికి సంబంధించి మనకున్నటువంటి ఎక్స్పర్టైజ్, బహుశా 100 సంవత్సరాలు పైబడి మైనింగ్లో మనకున్నటువంటి ఎక్స్పర్టైజ్ దేశంలో మిగతా ఏ రాష్ట్రాల్లో కూడా ఆ రాష్ట్ర ప్రభుత్వ రంగ సంస్థలకు ఎక్కడా లేదు. సరే, కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థకు ఒకదానికి ఉన్నా కానీ రాష్ట్రాల్లో మాత్రం ఎవరికీ లేదు. అది కేవలం తెలంగాణ రాష్ట్రానికే ఉంది. సో ఈ సింగరేణి కాలనీస్ సంబంధించి ఒక సమగ్రమైనటువంటి ప్రణాళికలు తయారు చేసుకుంటూ ముందుకు పోతూ ఉన్నాం. దీంట్లో భాగంగా ముందుగా సింగరేణి కాలనీస్లో పనిచేస్తున్నటువంటి కార్మికుల సంక్షేమం అనేది ఫస్ట్ ప్రయారిటీగా తీసుకున్నాం. ఆ ఫస్ట్ ప్రయారిటీ ఎందుకు తీసుకున్నాం అంటే వీళ్ళందరూ బాగుంటేనే రేపొద్దున ఈ సంస్థ బాగుంటుంది. వాళ్ళు మనస్ఫూర్తిగా ఇది నాది అని ధైర్యంగా వాళ్ళు పనిచేయగలిగినప్పుడే ఇది ఎదగటానికి అవకాశం ఉంటుంది. అందుకోసమే వెల్ఫేర్ అనే దాన్ని టాప్ ప్రయారిటీగా తీసుకొని ఈ దేశంలో ఎక్కడా లేనట్టుగా కార్మికులందరి కోసం ప్రమాదవశాత్తు ఎవరికైనా ఏదైనా సంభవిస్తే ₹1,00,000 ఆ కార్మికుల కుటుంబానికి నేరుగా వచ్చేటట్టుగా ఇన్సూరెన్స్ చేసినటువంటి ఒక మహత్తరమైన కార్యక్రమం కేవలం సింగరేణి కాలనీస్లో మాత్రమే జరిగింది. ఈ దేశంలో ఎక్కడా జరగలేదు. దానికి సంబంధించి ఈరోజు సరే దురదృష్టవత్తు ఏమైనా జరిగితే అందించేటువంటి ఈ కార్యక్రమం ఒక కుటుంబాన్ని